వరుస డిజాస్టర్స్ తో ఉన్న నితిన్ ఇప్పుడు తమ్ముడు చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని జూలై 4వ తేదీనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ టీం కాస్త రిక్వెస్ట్ చేయడంతో జూలై 25కి వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కింగ్డమ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవకపోవడం, జూలై 4న థియేటర్స్ కి వచ్చే అవకాశం లేకపోవడంతో మళ్ళీ తమ్ముడు చిత్రం జూలై 4కి షిఫ్ట్ అయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. సాధారణంగా ఏ సినిమాకైనా ముందు టీజర్ విడుదల చేస్తారు, ఆ తర్వాత పాటలు, చివర్లో ట్రైలర్ ని విడుదల చేస్తారు. కానీ తమ్ముడు విషయంలో మాత్రం కాస్త విభిన్న పద్ధతిలో పోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క పాట బయటికి రాలేదు, టీజర్ కూడా విడుదల కాలేదు. కానీ నేడు ఏకంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉండబోతుందో ముందుగా ఆడియన్స్ కి తెలియాలి, బిజినెస్ జరగాలి అనే ఉద్దేశంతో ట్రైలర్ ని మొదటి ప్రమోషనల్ కంటెంట్ గా విడుదల చేశారట. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఈ ట్రైలర్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో అంచనాలు పెంచేలా ఉంది. ట్రైలర్ లో మీ అక్కను చూసావా, తను చనిపోవడానికి రెడీగా ఉంది కానీ క్యారెక్టర్ ను మాత్రం లూజ్ అవ్వలేదు అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చిందంటూ నితిన్ చెప్పిన డైలాగ్ ని బట్టి చూస్తుంటే తన అక్క మాటని నిలబెట్టే తమ్ముడి కథ ఇదని తెలుస్తోంది. నితిన్ అక్క పాత్రలో లయ కనిపించారు. ఇక ఈ సినిమాలో నితిన్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ట్రైలర్ ప్రారంభంలో వినిపించిన ఈ రెండు డైలాగులు తమ్ముడు కథలోని కోర్ ఎమోషన్ ను హైలైట్ చేశాయి. అక్క కోరిన ఒక కోరిక కోసం ఒక గ్రామంలో అడుగుపెట్టిన హీరో అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనలు ఎలా ఎదుర్కొన్నాడు, ఇంతకు వాళ్ళ అక్క కోరిక ఏంటి అనేది ట్రైలర్ లో అందరిలోనూ ఆసక్తి కలిగించేలా చేశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. సినిమాలో ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందులో కేవి గుహాన్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రతి ఫ్రేమ్ లోనూ క్వాలిటీ ఉట్టిపడుతోంది. ఈ మధ్య కాలంలో విడుదలైన నితిన్ సినిమాలో ఈ రేంజ్ క్వాలిటీ కనిపించలేదు. ట్రైలర్ చూడగానే పాజిటివ్ ఫీలింగ్ కలగడానికి మొట్టమొదటి కారణం ఇదే. ఇక ఈ సినిమాలో నితిన్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, సౌరభ్ సచ్దేవ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో నితిన్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అనేది.